యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తాను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఇంతవరకు చక్కగా పాటలు పాడిన, అలాగే వాక్యం కొరకు, వాక్య నడిపింపు కొరకు ప్రార్థన చేసిన, అలాగే వాక్యం సందేశాన్ని ఇవ్వడానికి వాక్య పఠనం చేసిన సహోదరులందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం నుంచి రెండవ ఆరాధనగా మన జేవీయ ప్రార్థన మందిరంలో జరుగుతుంది. ఈ యొక్క పోయిన వారం నుంచి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మిషనరీల యొక్క సేవా పరిచర్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరి గురించి అండి? మిషనరీల యొక్క సేవా పరిచర్య గురించి. పోయిన వారం మనం నలుగురు వ్యక్తుల గురించి నేను మీ మధ్యలో వాక్యాన్ని పంచుకున్నాను. అయితే ఈ రోజున ఒక వ్యక్తి, మొన్న మీరు చూసే ఉండొచ్చు, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రవీణ్ పగడాల గారు అని చెప్పి ఆయన్ని, ఒక వ్యక్తిని సోమవారం రాత్రి ఆ సమయంలో అతను బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు అర్ధరాత్రి సమయంలో అతను చనిపోవటం జరిగింది. అయితే మంగళవారం తెల్లవారుజామున 10 గంటలకి ఒక న్యూస్ అనేది మనకి రావటం జరిగింది. అది చూసిన వెంటనే అది నిజం కాకపోయి ఉంటే బాగుండు అనిపించింది చాలాసేపు. ఎందుచేతనంటే గడిచిన 2-3 సంవత్సరాల నుంచి అతను బోధనలు, అలాగే అతని యొక్క వర్తమానాలు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని, లేకపోతే అనేకమైనటువంటి కొత్త సంగతులు నేర్చుకునే విధంగా అతని యొక్క వర్తమానాలు కనబడుతున్నాయి. అయితే అతను మాట్లాడుతున్నటువంటి మాటలు కొంతమందికి కంటగింపుగా ఉండి, ఆ మాటలు కొంతమందికి చాలా ఇబ్బందికరంగా తీసుకోవడానికి చాలా కష్టంగా ఉండి ఆయన మీద పగబట్టారు చాలామంది. ఆయన మీద పగబట్టి ఆయన చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుచేతనంటే ప్రభుత్వం తలుచుకుంటే చాలా ఈజీ, 1-2 రోజుల్లో ఆ నేరస్తుల్ని, ఆ సంఘటన జరిగిన తర్వాత ఈజీగా పట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఎందుకో, అధికారులు ఎందుకో ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా దాన్ని ఒక యాక్సిడెంట్గా నమ్మించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎందుచేతనంటే అది యాక్సిడెంట్ కాదన్న సంగతి అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే మీరు గమనించాలి, బైబిల్లో కూడా చాలామంది ప్రవక్తల్ని, అపోస్తుల్ని చంపేశారండి. అయితే చంపేసినప్పుడు జరిగినటువంటి సంఘటనలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు 11వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 11వ అధ్యాయము 50వ వచనాన్ని మీరు చూస్తున్నప్పుడు, 11వ అధ్యాయము అందరూ కూడా చూడండి, 11వ అధ్యాయము 50వ వచనాన్ని చూడండి. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసిందురు, కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకు మధ్యన నశించిన జకరియా రక్తం వరకు చిందించబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరమవారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరమవారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఎంతమందినైతే నిరపరాధుల్ని చంపేశారో, ఎంతమంది నిరపరాధుల యొక్క రక్తం నేల కొరిగిందో, ఆ రక్తం అంట మొర్ర పెడుతుందంట. ఆ రక్తాన్ని గూర్చి ఒకానొక సమయంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? విచారణ చేస్తాడంట. ఎందుకంటే న్యాయము అందరికీ ఒకలాగా జరగదండి. ధనం ఉన్నవాడికి న్యాయం ఒకలా జరుగుతుంది, పేదోడికి ఒకలాగా న్యాయం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించాలి. పలుకుబడి ఉన్నవాడికి న్యాయం ఒకలా జరుగుతుంది, పలుకుబడి లేని అనామకుడికి న్యాయం ఒకలా జరుగుతుంది. కానీ దేవుని యొద్ద న్యాయం అందరికీ సమానంగా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు హేబేలు మొదలుకొని ఇదిగో ఈరోజు బలిపీఠము దగ్గర చంపబడిన జకరియా రక్తం వరకు కూడా ఇదిగో ప్రజలందరినీ కూడా నేను విచారణ చేయబోతున్నా, ప్రజలందరినీ కూడా నేను విచారణ చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. రక్తం మాట్లాడడం ఏంటి, రక్తం మొర్ర పెట్టడం ఏంటి అని మీకు ఆశ్చర్యం కలుగుతుంది. చూద్దాం ఒక మాట. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చూసినప్పుడు, కయ్యను తన తమ్ముడైన హేబేల్ని చంపాడండి. చంపినప్పుడు తమ్ముని యొక్క రక్తం నేల కొరిగింది. ఆ రక్తం ఏమని మాట్లాడుతుందో చూద్దాం. ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని సన్నుతిందాం. నీ తమ్ముని యొక్క రక్తము ఎక్కడి నుంచి మొర్ర పెడుతుందంట? నేలలో నుండి మొర్ర పెడుతుందంట. చాలామంది అనుకుంటారు మనం హత్య చేసాం, మనం చంపేశాం, మనం రక్తాన్ని తుడిచేసాం, ఆ రక్తం మరలా కనబడకుండా ఆనవాళ్ళు లేకుండా చేసేసాం అనుకుంటాం. కానీ దేవుడు చెప్పాడు స్పష్టంగా, రక్తం మాట్లాడుతూ చూస్తున్నాం మనం బైబిల్లో. రక్తానికి స్వరం ఇచ్చి ఆ స్వరం దేవునితో మాట్లాడుతుందంట. చాలా చక్కగా ఇక్కడ రాయబడి ఉంది. తమ్ముడు అయినటువంటి హేబేలును, అన్న అయినటువంటి కయ్యను అత్యంత కిరాతకంగా చంపేశాడండి. పాస్టర్ గారు కూడా ఈ నెల, వచ్చే నెల కూడా, ఏప్రిల్ నెలలో కూడా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే సువార్త మీటింగ్స్ ఉన్నాయి అతనికి. అందుచేత అతను ప్రత్యేకించి బుల్లెట్ మీద హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం బయలుదేరారు. అంటే బుల్లెట్ ఉంటే కొంచెం ప్రాంతాలు అనేవి తిరగడానికి కన్వీనెంట్గా ఉంటుందని అతను బయలుదేరాడు. అతను ప్రయాణాన్ని ముందుగానే ఊహించారు. ఖచ్చితంగా ఒక పథకం ప్రకారం అతను హత్య చేసినట్లుగా కనబడుతున్నాయి. ఎందుచేతనంటే యాక్సిడెంట్ అనేది అక్కడ జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగినట్టుగా లేదు. ఒక మనిషిని కొట్టి చంపి
దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుచేతనంటే అక్కడ వెళ్ళిన వారు కానీ చూచిన వారు కానీ అక్కడ చెప్తున్నటువంటి వాస్తవాలను తీసుకుంటూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అయితే మీరు గమనించాలి, ప్రవక్తను చంపేశాం, ఇక సమాధి అయిపోయింది, ఇక చరిత్ర ముగిసిపోయింది అనుకుంటున్నారు. కానీ చంపిన ప్రతిసారి దేవుడు తన నియమాన్ని పాటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తిని చంపితే కొన్ని వందల మంది ద్వారా సువార్తను దేవుడు ఏం చేస్తున్నాడంటే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. 12 మంది అపోస్తలులు అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా చనిపోయారు. కానీ సువార్త ప్రపంచంలో ఎక్కడ ఆగలేదు. ఆ సువార్త నానాటికి అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తుంది. కానీ ఆ సువార్త ఎక్కడ కుంటు పడిపోయినట్లుగా మనకు కనబట్టలేదు. ఎందుచేతనంటే దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క సర్వభౌమాధికారానికి మనం శిరస్సు వంచాలి తప్ప దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం ఏమాత్రం కూడా సరిపోం. ఎందుచేతనంటే ఆయన ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలోనే ఆ రకంగా జరగడం చాలా బాధాకరం. ఎందుచేతనంటే ఆయన గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒకప్పుడు ఆయన ఫ్యాక్షనిస్ట్గా ఉన్నాడు, ఒకప్పుడు రౌడీగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి చేతిలోనికి బైబిల్ వచ్చిన తర్వాత చాలా సౌమ్యుడిగా మారిపోయాడు. అందరితో కూడా ప్రశాంతంగా కలిసిపోయి అందరితో కూడా ప్రశాంతంగా మాట్లాడే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని అతను సంపాదించుకున్నాడు. అతను పుట్టింది కడప దగ్గర ప్రొద్దుటూరు అనే ఊరు. అతను తండ్రి ముస్లిము, తల్లేమో క్రిస్టియన్. వాళ్ళ తల్లిదండ్రులకి 2 సంతానం. పెద్దోడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. రెండో ఆయనే మనం మాట్లాడుకోబోతున్నటువంటి ప్రవీణ్ పగడాల గారు. దేవునికి మహిమ కలుగును గాక. అతను యవ్వన కాలంలో ఉన్నప్పుడు వాళ్ళ అన్న మీద కడపలో ఒక వ్యక్తి కత్తి విసిరాడంట. ఆ కత్తి విసిరినటువంటి కోపాన్ని మనసులో పెట్టుకుని ప్రవీణ్ గారు జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది ఆ సహోదరులను ఏర్పాటు చేసుకుని అన్నల మీదకి ఎవరైతే కత్తి విసిరారో వాళ్ళందరినీ కూడా ఏం చేశారంటే భయంకరంగా కొట్టాడంట. కొట్టి చచ్చిపోయాడు అనుకొని చెప్పి పొదల్లో పడేసి వెళ్ళిపోయారంట అతన్ని. అయితే అప్పటికే వాళ్ళ బంధువుల్లో ఒక ఆమె సిఐగా పనిచేస్తున్నారు అక్కడ. అయితే ఆమె ఏం చేసిందంటే జాగ్రత్తగా కేసు అవ్వకుండా ప్రవీణ్ గారిని తప్పించి సెటిల్మెంట్ చేసి, అరే నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కదని చెప్పి అక్కడి నుంచి ఎక్కడికి పంపించేశారంటే హైదరాబాద్ పంపించారండి. ఇంచుమించుగా 96 సంవత్సరంలో అతను హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో వచ్చి చిన్న చిత్తగా పనులు చేసుకుంటుండగా మీరు గమనించాలి, అతనికి దేవుని యొక్క దర్శనం కనపడింది. నువ్వు మధ్యప్రదేశ్ వెళ్ళాలి, ఇండోర్ అనే ప్రాంతానికి వెళ్ళాలి అనే దర్శనం అతనికి కనబడుతున్నప్పుడు అతను ఏమీ కూడా భాష రాకపోయినా కొద్దిపాటి జతలు కొన్ని బట్టలు బ్యాగ్లో సర్దుకుని ఆ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. 3 రోజుల పాటు రైల్వే స్టేషన్లోనే ఉన్నాడు. అతనికి హిందీ కూడా రాదు. అయితే జాగ్రత్తగా గమనించాలి, హిందీ నేర్చుకుని నెల తిరిగే సమయానికి హిందీలో ప్రసంగం చేయడానికి దేవుడు అతనికి ఆధిక్యతనిచ్చాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని హిందీలో ప్రసంగం చేశాడు. మొట్టమొదటిగా టెలివిజన్లో హిందీలో ఆ మధ్యప్రదేశ్లో ఛానల్లో అతను ప్రసంగం చేశాడు. అక్కడే ఇంటర్నేషనల్ బిజినెస్లో MBA పట్టా పొందుకున్నాడు. అతను బిజినెస్ అంటే చాలా ఇష్టం. అక్కడ 10 సంవత్సరాలు నార్త్లో సేవ చేస్తూ అక్కడ అనేక మంది ఆదివాసీ తెగల మధ్య సువార్త ఎక్కడైతే అందదో వారి మధ్య ఏం చేశాడంటే అతను సువార్తను ప్రకటించాడు. ఆ 10 సంవత్సరాల్లో అక్కడ ఒక పాస్టర్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరే మీరు చూసారు, ఆమెను అందరూ కూడా చూసారండి, జెస్సికా ప్రవీణ్ పగడాల. దేవునికి మహిమ కలుగునుగా. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మీరు గమనించాలి, 2 ఆడబిడ్డలు పుట్టారు. పెద్ద ఆడపిల్లకి గమనించాలి, 20 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ ఏమని చెప్పారంటే ఈ పెద్ద అమ్మాయికి గుండెలో బలహీనత ఉంది, ఎప్పుడు చనిపోతుందో ఏమికో తెలియదు. అటువంటి సందర్భంలో అతను ఉన్నప్పుడు దేవుని మీద సనుక్కొని దేవుని మీద అతను ఎన్నో ఆ నిందలు వేసినటువంటి సమయంలో దేవుడు అతనితో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని ఇబ్బందులు, ఇన్ని సమస్యలు ఉంటుండగా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. అలాగే న్యూయార్క్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. కొన్ని వందల మందికి ఉపాధిని కల్పించడమే కాదు, ఆ 100 మందిలో అనేక మంది ఉద్యోగం చేయడానికి కానీ వాళ్ళు స్థిరపడడానికి కానీ సాక్షాత్తు కారణం ఎవరంటే ప్రవీణ్ పగడాల గారు. దేవునికి మహిమ కలుగునుగా. మనకి ఆయన మనకు పరిచయం అంటే టీవీలో డిబేట్ల ద్వారా, టీవీలో వాక్యం చెప్పడం ద్వారా, కానీ ఆయన తెర వెనక చేసిన పరిచర్య అత్యద్భుతమని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక మాట, ఒక సిద్ధాంతాన్ని ఆయన తన జీవితంలో అవలంబించాడు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించి. ఈ మాట చాలా సులువే, కానీ అందరినీ సమానంగా చూడటం అంటే చాలా కష్టం. మాట అనడం తేలికే కానీ చూడటం చాలా కష్టం. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అతను ఏ భోజనం చేస్తున్నాడో అదే భోజనం ఉద్యోగులకు కూడా పెట్టేవాడు. అతను ఎక్కడైతే నీరు త్రాగుతున్నాడో అదే నీరు ఉద్యోగులకు కూడా పెట్టేవాడు. తను చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం, ఈ మాట్లాడే అవసరం వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అది నిజం కాకపోయి ఉంటే బాగుండు అనిపించింది. ఎందుచేతనంటే అతని వయసు 45 సంవత్సరాలు. 45 సంవత్సరాల వయసులో క్రైస్తవ మీద బురద జల్లుతున్న వారి మీద, క్రైస్తవ మీద అవాకులు చవాకులు పేలుతున్న వారి మీద ఒక యుద్ధాన్ని ప్రకటించిన క్రైస్తవ యోధుడు ప్రవీణ్ పగడాలని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. అద్భుతమైన పరిచర్య.
ఆయన. నేను ఆయన చేసిన వీడియోలు కానివ్వండి, ఆయన వాక్యాలు కానివ్వండి చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒకసారి నాగుల్లంక కరుణాకర్ గారు చర్చిలోకి వచ్చారండి. ఆయన వాక్యం చెప్పడానికి నేను, ప్రసాద్, అలాగే ఆ పాస్టర్ గారు, కొంతమంది అవనస్తులు వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ పిలిచిన పాస్టర్ గారు సార్ సార్ అని పిలుస్తున్నారు ఆయన్ని, ప్రవీణ్ పగడాల గారిని. అయ్యా నన్ను సార్ అనొద్దు, నేను మీకంటే చిన్నోడిని, నన్ను పేరు పెట్టి పిలవండి అని చెప్పారు. అయిపోయిన తర్వాత ఆ భోజనాలకు వెళ్ళే ముందు నేను అలాగే కొంతమంది ఆయనతో కలిసి ఫోటో దిగాం. అక్కడ చెప్పినటువంటి వర్తమానం నాకు ఇంకా గుర్తు ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని రాజ్యం కట్టబడాలి. దేవుని రాజ్యం కట్టబడడానికి ఆయా సమయాల్లో దేవుడు ఎవరిని ఎలా వాడుకున్నాడో అన్ని విషయాలు కూడా ఒక అరగంటలో చెప్పేసరికి పూర్తి బైబిల్ని ఒక అరగంట నిడులో చెప్పాడండి. ఎంత అద్భుతమైన జ్ఞానం అంటే ఒకేసారి 4-5 గ్రంథాలని ప్యారలల్గా బోధిస్తూ అద్భుతంగా అవతల వ్యక్తుల్ని ఒప్పించే సామర్థ్యం ప్రవీణ్ పగడాల గారిలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. 25 సంవత్సరాలు బైబిల్ మీద కఠోరమైనటువంటి శ్రమ అతను వెచ్చించారు. బైబిల్ ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు దానికి కంపేరిటివ్గా హైందవ మత గ్రంథాల్లో ఏముందో, రామాయణంలో ఏముందో, భగవద్గీతలో ఏముందో, అలాగే ముస్లిం సోదరులు చదువుకునే ఖురాన్లో ఏముందో అన్ని విషయాల్ని క్రోడీకరిస్తూ బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి ప్రవీణ్ పగడాలని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని మహిమ కలుగునుగా. అంత అద్భుతమైన పరిచర్య చేస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, అది అవలంబిస్తే మన దేశం వెళ్ళిపోతుంది, దాని మీద సుదీర్ఘంగా మెసేజ్లు ఇచ్చినటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. దేవునికి మహిమ కలుగునుగా. అతను అమెరికాలో చక్కటి ఇల్లు కొనుక్కున్నాడండి. అమెరికాలో కంపెనీ ఉంది, చక్కటి ఇల్లు, అక్కడ చక్కగా స్విమ్మింగ్ పూల్తో ఉన్నటువంటి ఇల్లు కొనుక్కున్నాడు. అయితే ఇల్లు కొనుక్కొని కొద్ది రోజులు అక్కడ ఉందామని వెళ్తే తొందరలోనే అతను ఏమి మ్యాటర్ పెట్టాడంటే ఇల్లు అమ్మేస్తున్నానని పెట్టాడండి. ఇల్లు అమ్మేస్తున్నానని పెట్టాడు. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, చాలామంది వచ్చి ఆయనతో అన్నారు, అయ్యా ఎవరైనా సరే ఇండియా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడాలనుకుంటారో మీరు అమెరికాలో ఉన్నటువంటి ఇల్లు అమ్మి ఇండియా వెళ్తామని అనుకుంటున్నారు ఏంటంటే, ఇండియాలో ఉండాలన్న నాకు ఆశ ఉందన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అమెరికాలో ఉండాలన్న ఆశ చాలా చిన్నది, అమెరికాలో ఉండడం నాకు ఇష్టం కాదు, కానీ ఇవన్నీ అమ్మి ఇండియాలో సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేయాలన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత అద్భుతమైన వ్యక్తిత్వం, మీరు ఆలోచన చేయండి. ఎవరైనా సరే డిబేట్కి వెళ్తే, ఎవరిదైనా సరే వాదనతో వెళ్తే దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు భయం వేస్తుందంట. ఎడ్వర్డ్ విలియమ్స్ అని చెప్పారు, ఎవరితోనైనా డిబేట్కి వెళ్తున్నప్పుడు సహజంగా మేము అందరం కూడా భయపడతాం. కానీ డిబేట్కి వెళ్ళిన ప్రతిసారి కాలు మీద కాలు వేసుకుని 10 మంది 10 ప్రశ్నలు అడిగిన అద్భుతమైన సమాధానం చెప్పగలిగిన దిట్ట ప్రవీణ్ పగడాల గారు. దేవునికి మహిమ కలుగునుగా. ఏ ప్రశ్న అయినా అడగనివ్వండి, ఏ గ్రంథం నుంచి అయినా అడగనివ్వండి, బైబిల్ నుంచి కాదు మిగతా గ్రంథాల నుంచి కూడా అద్భుతంగా అతను జవాబు చెప్పగలడు. అన్నీ తెలిసిన తన్ను తాను తగ్గించుకునే ప్రయత్నం చేశాడు. ఎప్పుడు కూడా నాకు ఇన్ని భాషలు వచ్చు, లేకపోతే నాకు ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకు ఇన్ని కంపెనీలు ఉన్నాయి, నేను ఎంత సేవ చేస్తున్నానని చెప్పి ఎప్పుడు కూడా చెప్పుకున్నటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. ఉత్తర భారతదేశంలో సేవ చేస్తున్నప్పుడు అతను అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్య సేవ చేస్తున్నప్పుడు అతనికి ఏ ఇబ్బంది లేదు, కానీ మన రాజమండ్రి ప్రాంతంలో అతనికి ఏమైందంటే ఇబ్బంది ఎదురైంది. చాలామంది అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆ బైక్ మీద వెళ్ళే ఆ సీసీ ఫుటేజ్ ఉంది కదా, ఆ సీసీ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ పగడాల గారు కాదు. అతన్ని చంపేసిన తర్వాత పోలీసులను పక్కదోవ పట్టించడానికి ఆ డ్రెస్ వేసుకుని ఎవరో వ్యక్తి ఆ బైక్ నడిపించడనే వాస్తవం తెలిసింది. అయితే విజయవాడలోనే అతను చనిపోయి ఉండొచ్చు, విజయవాడలోనే అతను ప్లాన్ చేసి చంపేసి ఉండొచ్చు అని చెప్పి చాలామంది ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు. అయితే ఏదేమైనా సరే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నిరపరాధుల యొక్క రక్తం నేల కొరిగింది, ఆ రక్తం దేవునికి మొరపెడుతుంది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సున్నితం. అతను సహజంగా చనిపోయి ఉంటే దీని గురించి అంతగా మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. అయితే అతను భయంకరంగా చంపబడ్డాడని చెప్పి క్రైస్తవ సమాజంలో ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయి. చాలామంది పోలీసులు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒకరోజు దీని గురించి మాట్లాడుకుని 2వ రోజున మర్చిపోతారనుకున్నారు. కానీ చనిపోయిన రోజు నుంచి కూడా క్రైస్తవంలో ఉవ్వెత్తు నెగిసిపడుతున్న ఒక కెరటంలాగా ప్రతి ఒక్కరూ దీని మీద స్పందిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడక్కడ శాంతి ర్యాలీలు, ఏం జరిగిందో మాకు తెలియాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఆయన మరణం ద్వారా కూడా దేవుడు మహిమపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్టెఫన్ను చంపేశారు. స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకున్నది ఏంటో తెలుసా, స్టెఫన్ చచ్చిపోయాడు కనుక సువార్త అనేది ఆగిపోతుంది, ఇక సువార్త చెప్పడానికి ఎవరు కూడా ముందుకు వెళ్ళాలనుకున్నారు. కానీ ఒక స్టెఫన్ చనిపోయి అనేక వందల మంది సువార్త చేయడానికి ఒక నాందిగా స్టెఫన్ కనబడుతున్నాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని. స్టెఫను మరణం పౌలులో ఆలోచన వచ్చింది, పౌలు గారు మార్పు చెందారు.
అనేక ఖండాలు తిరిగి అతను ఏం చేశాడు తెలుసా? సువార్త పరిచర్ని ముందుకు కొనసాగించాడు. ఎందుకంటే క్రైస్తవం అనేది ఒక వ్యక్తిని చంపితేనో, ఒక వ్యక్తిని సమాధి చేస్తేనో, ఒక వ్యక్తి యొక్క నోరు మోస్తేనో ఆగిపోయేది కాదు. ఈవేళ ప్రపంచ దేశాలలో క్రైస్తవం విరాజిల్లుతుందంటే అనేక మంది వాళ్ళ జీవితాల్ని త్యాగపూరితం చేశారు. చెప్పండి కూడా దేవుని నామాన్ని. అద్భుతమైనటువంటి వ్యక్తి అండి అతను, ప్రవీణ్ పగడాల గారు. ఎందుచేత ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి చూడండి. రక్తం గురించి ఆయన మాట్లాడినటువంటి మాట. యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయంలో చక్కగా ఒక మాట రాయబడి చూద్దాం. అందరూ బైబిల్ తెరచి చూద్దామండి, బయట ఉన్నవారు కూడా. యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము, 35వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయం 6వ వచనం. నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను, రక్తము నిన్ను తరుమును. రక్తం ఏం చేస్తుందంట? తరుముతుందంట. రక్తము నీకు ఇష్టమాయను గనుక రక్తమే నిన్ను తరుమును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్తాన్ని చేసేస్తున్నావు కనుక రక్తం ఏం చేస్తుందో తెలుసు, నిన్ను విడిచిపెట్టదు. ఆ రక్తం ఏం చేస్తుందో తెలుసా? తరుముతుంది. హేబేలు గారి యొక్క రక్తం తరిమింది ఎవరినో తెలుసా? అన్న అయినటువంటి కయ్యను. కయ్యను ఏమైపోయాడో తెలుసా? దేశ దిమ్మర అయిపోయాడండి. ఆ ప్రాంతంలో ఉండడానికి లేకుండా దేవుడు అతను శపించాడు కనుక ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం తిరిగే దేశ దిమ్మరలా మారిపోవడం కారణం ఏంటంటే హేబేలు గారి యొక్క రక్తం దేవునికి మొరపెట్టింది. కాబట్టి గమనించాలి, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి ఆ సందేశాన్ని, లేకపోతే చనిపోయినటువంటి ఆ సమయంలో ఆయన బాడీ ఎక్కడుందంటే రాజమండ్రి మార్చి రూమ్లో ఉంది. భార్య కబురు పంపించారు, బంధువులు కబురు పంపించారు, భార్య వచ్చింది. వీళ్ళందరూ అనుకున్నారు భార్య వచ్చిన వెంటనే చాలా దుఃఖం అయిపోతుంది, ఆమెను ఆపలేమేమో అనుకున్నారు. కానీ ఆమె ఏమి చెప్పిందో తెలుసా? నా భర్తను చంపిన వాళ్ళని నేను క్షమిస్తున్నా. చెప్పలు కూడా దేవుని నామాన్ని. అసలు ఆ మాట ఆలోచన చేసేసరికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మంగళవారం నుండి నిన్న సాయంకాలం వరకు ఆ వీడియోలు అలాగే చూస్తూనే ఉన్నా. ఎందుకంటే అతను చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. ఏదో ఇంట్లో మనిషి కోల్పోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధను సోషల్ మీడియా పరంగా వ్యక్తీకరించారు. ఎందుచేతనంటే ఆయన ఎప్పుడు కూడా సౌమ్యంగా నవ్వుతూ మాట్లాడే వ్యక్తి. ఎవరైనా సరే నా భర్తను చంపిన వాళ్ళు శిక్షించాలి, నా భర్తను చంపిన వాళ్ళు కఠినంగా శిక్షించి న్యాయస్థానానికి అప్పగించాలని చెప్పాలి. కానీ ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నా భర్తను చంపిన వాళ్ళు దేవుడు క్షమిస్తాడు, నేను కూడా క్షమిస్తా. చాలా అద్భుతమైనటువంటి మాట. ఒక పాస్టర్ గారి యొక్క అమ్మాయి తన భర్త సమాధిని కళ్ళ ముందు పెట్టుకొని దేవుని యొక్క క్షమాగుణాన్ని కలిగి ఉందంటే అది కదా నిజమైన సువార్త అంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఊరికి నేను నోటుతో చెప్పడం కాదు, కానీ ఆమె తన క్రియల్లో చూపించింది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ప్రవీణ్ పగడాల గారు మాట్లాడుతూ, నాకంటే నా భార్య ఎక్కువగా సువార్త చేస్తుంది, ఇదిగో నేను చేసే సువార్త కేవలం 10%, నా భార్య చేసే సువార్త 90%. అనాథ పిల్లల్ని చేర్చుకోవటం కానీ, వాళ్ళకి ఆహారం పెట్టడం కానీ, చర్చ్ ప్లాంటింగ్ కానీ, యవనస్తుల మధ్య పరిచర్య కానీ, ఇవన్నీ కూడా నా భార్య నా వెనకుండి నడిపిస్తుందని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత అద్భుతంగా తన భార్య గురించి చెప్పాడో అదే రీతిలో ఆమె సాక్ష్యం కనబడుతుంది. ఎప్పుడో 1999లో గ్రాహం స్టెయిన్ వాళ్ళ సతీమణి చెప్పింది, నా భర్తను కారులో అంటించిన వారిని నేను క్షమిస్తున్నాను, దయచేసి వాళ్ళని విడిచిపెట్టండి అని చెప్పింది. అప్పుడు 99లో నేను 8వ తరగతో 9వ తరగతో చదువుతున్నా. కానీ 2025లో ఇప్పుడు మనం జీవించి ఉన్న కాలంలో ప్రవీణ్ పగడాల గారి భార్య చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత అద్భుతమైనటువంటి క్షమాహృదయం ఉందో ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక క్రైస్తవుడు మాత్రమే చెప్పగలిగిన ఏకైక మాట క్షమించడం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇద్దరు పిల్లలతో పాటు మరొక 10 మంది పిల్లల్ని, అనాథల్ని ఎక్కడ పెంచుకున్నాడో తెలుసా? ఇంట్లోనే పెంచుకుంటున్నాడు. ఎవరైనా సరే పిల్లల్ని పెంచుకున్నప్పుడు, అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు అనాథాశ్రమంలోనో లేకపోతే ఇంటికి దూరంగా వాళ్ళకి ఏదన్నా ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లోనో వాళ్ళని పెడతారు. కానీ ఆయన హృదయం ఎంత మంచిదంటే తన పిల్లలు ఏ ఆహారం తింటున్నారో అదే ఆహారం ఆ 10 మంది కూడా తినాలి. చెప్పడు కూడా దేవుని నామాన్ని. తన జీవితాన్ని క్రియల్లో చూపించాడు. తను దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమను క్రియల్లో చూపించాడు. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఎప్పుడు ఒక మాట తన నోటి మాట అంటూ నేను చూడలేదండి. చాలామంది చాలా రకాలుగా ప్రశ్నలు వేస్తారు అతన్ని. ఎందుకంటే ఆ ప్రశ్నలు ఎదుర్కోవటం మామూలు విషయం కాదు. బైబిల్ అంతా తెలిస్తేనే వాళ్ళతో మనం మాట్లాడగలం. కానీ 10 మంది 10 రకాలుగా ప్రశ్నలు వేసినా నవ్వుతూ సమాధానం చెప్పే ఏకైక వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. దేవునికి మహిమ కలుగునుగా. నిజంగా తన డిబేట్లు, అతని యొక్క వ్యాఖ్యానాలు అవి చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుచేతనంటే అతను చనిపోతున్నా కూడా మనందరికీ ఒక సవాలు విసురుతున్నాడు. అతను ఏదైతే సిద్ధాంతాలని, అతను ఏదైతే దేవుని యొక్క భావాలను నేర్చుకున్నాడో ఆ భావాల్ని వారసత్వంగా ఒణుకుపించుకొని మనం అందరం కూడా ఆ రీతిగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుచేత ఈ మాటలు చెప్తున్నానంటే చక్కగా అతను మాట్లాడుతూ అనేక సార్లు అంటాడు, దేవుని రాజ్యం
కట్టబడాలి. నా రాజు నా దేవుడు అంటాడు. ఒకసారి మీరు చూసే ఉంటారు, మనిషిని క్రైస్తవుడిగా చూడొద్దు, మనిషిని హిందువుగా చూడొద్దు, మనిషిని ముస్లింగా చూడొద్దు, మనిషిని బౌద్ధుడిగా చూడొద్దు, మనిషిని మనిషిలా చూడండి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత అద్భుతమైనటువంటి సందేశం ఆ చిన్న మాటలో దాగి ఉందో ఆలోచన చేయండి. ఎందుచేతనంటే తనకున్నటువంటి ఆలోచన, తనకున్నటువంటి ఉద్దేశం, అతను బిజినెస్ చేస్తూనే, అతను వ్యాపారాలు నడిపిస్తూనే అనేక మందికి సువార్త ప్రకటించాలి. అందుకే ఎవరికీ భారం కాకూడదని చెప్పి అతను ఏం చేశాడు తెలుసా? ఒక్కడే ఒంటరిగా బైక్ మీద వస్తున్నాడు. నా వెనకో 10 మంది, ముందో 10 మంది వెళ్ళి సువార్త చేయటం నాకు ఇష్టం కాదు, కానీ ఎక్కడికి వెళ్ళినా అపోస్తులైన పౌలు ఏ విధంగా పరిచర్యకి వెళ్ళారో అదే రీతిలో నేను వెళ్ళాలని తీర్మానించుకున్నాడు. అందుకే అతను సువార్తకు వచ్చిన మొదటి రోజే డిసైడ్ అయిపోయాడు, ఎప్పటికైనా నేను చనిపోతా, ఎప్పటికైనా నేను ఏమైపోతాను, చనిపోతాననే విషయాన్ని ఖచ్చితంగా నాకు తెలిసి వాళ్ళ కుటుంబంతో కూడా చెప్పుండొచ్చు. అనేక మంది ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఏమన్నారో తెలుసా? చాలామంది హైందవ మత సోదరులు కానీ గురువులు కానీ ప్రవీణ్ పగడాల తల తీసుకురండి, ప్రవీణ్ పగడాల నాలుక కొయ్యండి, ప్రవీణ్ పగడాలను చంపండి అని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చారు. అయినా కూడా ఏ రోజు కూడా చావుకు భయపడకుండా దేవునికి ధైర్యంగా నిలబడ్డ వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. దేవునికి మహిమ కలుగును. ఇంత అద్భుతమైన సువార్త ఈనాటి కాలంలో, మేము జీవించి ఉన్న కాలంలో చెప్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకు తమ్ముడు బెంగళూరు నుంచి ఫోన్ చేసి మంగళవారం రాత్రి, అన్నయ్య నాకు అసలు నిద్ర పట్టలేదు, పండుకునేసరికి 2 అయింది, ఏదో మన ఇంట్లో మనిషిలాగా అతను కనబడుతున్నాడు, సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా అతని గురించి మాటలే, అతని గురించినటువంటి ఆ మాటలే వినబడుతున్నాయి, నాకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి. నిజానికి చాలామంది సహోదరులు కానీ నేను చూస్తున్నప్పుడు మన సంఘంలో కూడా చాలామంది ఆయన గురించి బాధపడిన వాళ్ళు ఉన్నారు, ఆయన గురించి దుఃఖించిన వాళ్ళు ఉన్నారు. ఆ సంఘటన గుర్తొస్తున్నప్పుడు అలా కూడా చాలా బాధపడుతున్నారు, ఎప్పటికీ కూడా ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన మరణించినటువంటి తీరు ఏదైతే ఉందో మనకి బాధాకరంగా ఉంది, కానీ ఆయన మరణం ద్వారా కూడా దేవుడు మహిమపరచబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుణ్ణి మనం ప్రశ్నించలేం. ఏదో ఒకరోజు చావు అనేది మనం కళ్ళ ముందు ఉంటుంది, చావు అనేది మనకు ఎదురవుతుంది. అయినా కూడా దేవుని ముందులో మనం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆ మరణానికి ఏ విధంగా భయపడకుండా సత్యానికి ముందుకు వెళ్ళే విధంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఒక విషయాన్ని మీకు చూపించి ముగించే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా గమనించాలి. ఒక మాట ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది, 6వ అధ్యాయం 10వ వచనం. చనిపోయిన వాళ్ళందరూ దేవుని దగ్గర ఉండి ఏ విధంగా మొరపెడుతున్నారో చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. అందరూ బైబిల్ తెరచి చూద్దామండి, బయట ఉన్నవారు కూడా బైబిల్ తెరచి చూడాలి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. వారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక నీవు తీర్పు తీర్చకయు మా రక్షణ నిమిత్తము దాని నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడును, మరియు వారి వలన చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవల్లని వారితో చెప్పవలను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గరికి వెళ్ళి అన్యాయంగా చంపబడ్డ వారు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ అంటున్నారు, ప్రభువా ఎంతకాలం వాళ్ళకి శిక్షించకుండా ఉంటావు, ఎంతకాలం వాళ్ళ తీర్పులోకి తీర్చకుండా ఉంటావు, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, దయచేసి వాళ్ళు ఏం చేయి, శిక్షించని చెప్పి వాళ్ళు అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇంకొంతకాలం మీరు వెయిట్ చేయండి, ఇంకొంతకాలం మీరు గమనించండి, ఎందుకంటే లెక్క పూర్తవ్వలేదు, నేను అనుకున్న లెక్క ఇంకా పూర్తయ్యే వరకు కూడా మీరు ఖచ్చితంగా అలానే ఉండాలని చెప్పి దేవుడు సమాధానంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి నేల ఒలికిన నిరపరాధుల యొక్క రక్తం దేవునికి మొరపెడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కుటుంబం గురించి ప్రతి సంఘంలో ఈ రోజున ప్రార్థన చేస్తున్నారు. ఆ కుటుంబ ఓదార్పు గురించి, ఆ కుటుంబం తర్వాత జరగాల్సినటువంటి పరిచర్య గురించి ప్రతి సంఘంలో కూడా ప్రార్థన చేస్తారు. కాబట్టి మన సంఘంలో కూడా ఆయన కుటుంబం గురించి ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనం ఏదో కంటి తుడుపు చర్యగా ఆయన గురించి ఒక స్టేట్మెంటో లేకపోతే ఒక స్టేటస్ పెట్టో వదిలేయటం కాదు, కానీ ఆయన చెప్పిన మాటలు యూట్యూబ్లో ఇంకా ఉన్నాయి. ఆ మాటలు మీరు వినండి. అప్పుడప్పుడు హైందవ సోదరుల దగ్గర నుంచి, అన్యుల దగ్గర నుంచి మనకు ప్రశ్నలు ఎదురవుతాయి. ఆయన ఏ విధంగా ఆ ప్రశ్నలు ఎదుర్కొన్నారో, ఆయన ఏ విధంగా సమాధానం చెప్పారో అదే రీతిలో మనం కూడా తయారైనప్పుడు నిజంగా ఆయనకు అర్పించే గణనే వాళ్ళు అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను మీతో చెప్పాను, మీకు గుర్తుందో లేదో, జనవరి 26వ తారీఖున ఒక వీడియో మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాం. ఎంతమంది చూశారండి ఆ వీడియో? భారతదేశానికి క్రైస్తవ మిషనరీలు ఏం చేశారు, ఆ మిషనరీలు చేసిన సేవలేంటి, ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒకసారి మీరు వీలైతే చూడండి. దాంట్లో ఎంత అద్భుతంగా మాట్లాడారు. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రుల గురించి,
అంతకుముందు నిరక్షరాస్యత గురించి, సతీ సహగమనం గురించి, భారతదేశంలో శూద్రుల పైన జరుగుతున్న దాడుల గురించి, కులం గురించి, మతం గురించి అన్ని విషయాలు కూడా దాంట్లో ఎంతో చక్కగా మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియోలు చూస్తూ ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఆయన ఏ విధంగా అయితే సత్యం కొరకు ధైర్యంగా నిలబడ్డారో ఆ రీతిగా మనం నిలబడే ప్రయత్నం చేద్దాం. అదే సమయంలో ఆ కుటుంబ ఓదార్పు గురించి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటల్ని వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. చెల్లిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో మేము ఉన్నాం. జనం లెగుస్తూ ఉన్నారు. ఇజ్రాయేల్ పాలస్తీనా దేశాలు యుద్ధం ఆగట్లేదు నాయనా. కొన్ని చోట్ల భయంకర పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి తండ్రి. మత కలహాలు లేపుతూ ఉన్నారు. నీ బిడ్డలైనటువంటి అనేక మంది హింసిస్తూ చంపేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నీ వాక్యం చెప్తూ ఉంది, ఇది ఉన్న రాకడ సమయంలో ఎన్ని జరుగుతాయి. కాబట్టి మీరేమి చింతించకండి, భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పావు. సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను వాగ్దానం చేస్తావు. వాగ్దానం చేసిన మా గొప్ప దేవుడా, నమ్మదగిన వాడువు కనుక మీరే మీ వాగ్దానం ప్రభా మా యొక్క జీవితాల్లో నెరవేర్చి మీరే మహిమ పొందిన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చిన్నమంద భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను, నా ఆత్మ మీద కాస్తుంది అని వాగ్దానం చేశావు. మమ్మల్ని కాసే గొప్ప దేవుడవు, సహాయం చేసే గొప్ప దేవుడవు, నువ్వు మాకు ఉన్నావు కనుక మీరే తగిన సహాయం దయచేయండి. ఏగో తండ్రి వీడు ఇంతవరకు అనేక మంది సాక్ష్యాలు చెప్పారు, సాక్ష్యాలు మీరు ఆలకించారు. ఏ కుటుంబంలో ఏ పరిస్థితి మాకు తెలియదు, ఆ పరిస్థితి జరిగిన దేవుడు కనుక వారి అక్కరని క్రీస్తు యేసునామములో తీర్చండి. మనుషులకు చెప్పే కంటే నీకు చెప్తే ఎంతో విలువగా ప్రభా, నీకు ఏ సాక్ష్యం చెప్పారో ఆ సాక్షిని ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించండి. ఎవరి కుటుంబాల్లో ఏ సమస్య ఉందో, ఏ శోధన ఉందో వాటన్నిటిని యేసునామములో గద్దిస్తూ ఉన్నాం. వాటి మీద దూరపడి సహాయం దయచేయండి. గత వారంలో గంగబాబు ప్రభా కొంత మెట్ల మీద స్లిప్ అయి మరి భయంకర ప్రమాదాన్ని తప్పించారు. ఈ రోజు నీ మందిలో ఉంటే కృప చూపించారు. ఆమెకున్న బలహీనతను కల్పించి కాపాడి సహాయం దయచేయండి. ఆ సంగపెద్ద గారి కంటి ఆపరేషన్లో మేలు చేశారు, ఆవిడ విషయంలో మంచి చూపించారు. మీకు వందాలు, ఇంకా అద్భుతం చేయండి, మీకే సహాయం దయచేయండి. ఇక్కడ చెప్పిన సాక్ష్యాన్ని కూడా ఉన్నారు కనుక మీరే దీవించి ఆస్వాదించండి. నాయన నీతిమంతులైనటువంటి ప్రభా కొనిపోబడుతున్నారు తండ్రి. నీతిమంతులైన అనేక మంది అసహస్తులు అయిపోతూ ఉన్నారు తండ్రి. అటువంటి వారి విషయంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్దని చెప్పావు కదా ప్రభా. నీకు వ్యతిరేకంగా ఏ దుష్టశక్తులు ఎక్కుతూ ఉందో, వ్యతిరేకంగా ఏ దుష్టశక్తులు నోరు తెరిచి భయంకరంగా సేవకుల మీద నాయన ప్రచారం చేస్తూ మాట్లాడుతున్నారు నాయన, అవన్నీ నువ్వు చూస్తుంది ఇవ్వడవు నాయన. ప్రతి ఒక్కరిని గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు నువ్వు ఉన్నావు కనుక నాయన మీ సన్నిధిలో ప్రభా మేము పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉండాలంటే నీ మందిరం నాటపడాలి ప్రభా. నీ మందిరానికి దూరం అయితే, నీ మందిరానికి ప్రభా చేరకుండా ప్రభా మేము దూరంగా ఉంటే ఎండిపోయిన చెట్టు వల్లే మా జీవితాలను చేస్తా అని చెప్పావు. అటు స్థితిలో దూరంగా ఉండకుండా నీ సన్నిధికి అంటకట్టబడి మీ సన్నిధిలో ముందుకు సాగే భాగ్యం దయచేయండి. గత 22 రోజులుగా ప్రభా నీ మందిరంలో లెంటేస్ ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. ఈ 2 డేస్ ప్రార్థనలో ప్రభావ ప్రతి ఒక్కరు కూడా అనేక మంది పాలు పంచుకొని పిలుపునిస్తూ ఉన్నాం. కొద్దిమందిగా దాంట్లో పాలు పంచుకుంటూ ఉన్నారు, మీకు స్తోత్రాలు. ఏదేమైనా ఒక్కరిద్దరు ముగ్గురు ఉన్నా వారి మధ్యన ఉంటాను వాగ్దానం చేసావు కనుక మా మధ్య మీరు ఉండి 22 రోజులు కాసి కాబట్టి సహాయం దయచేస్తావు. ఇంకా ప్రభు 18 రోజులు మా ముందున్నది తండ్రి. ఈ 18 దినాలు కూడా మమ్మల్ని కాసి కాబట్టి సహాయం దయచేయండి. మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఎటువంటి బలహీనతలు గురి కాకుండా వారి సమస్త బలహీనతలు యేసు నామములో గద్దిస్తూ ఉన్నాం, సహాయం దయచేయండి. రేపు నైనా 1వ తారీఖున ప్రభా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. శ్యామ గారి గృహప్రవేశ ఆరాధన కార్యక్రమంలో అనేక మంది పాలు పంచుకోవడానికి ఎంతమంది అయితే పిలుపునిచ్చారు, ఎంతమంది ఆహ్వానించారో వారందరూ వచ్చి ఆ కుటుంబాన్ని చూసి సంతోషించి ఆ బిడ్డలను దీవించి వారిని సంతోషపరిచే ఒక భాగ్యం దయచేస్తారని వారు ఇచ్చేటువంటి సమస్త ఏర్పాట్లు కూడా మీరే తోడు నడిపించండి. మా సంఘ పెద్దలు ఒకరైనటువంటి పెద్ద గారు కనుక మా సంఘం అంతా కూడా దాంట్లో పాలు పంచుకోవడానికి అయినా ఉన్నటువంటి సంఘ పెద్దలు కానీ, యూత్ వారు కానీ, స్త్రీల కమిటీ కానీ మరి కంపల్సరీగా తండ్రి మీ నామాన్ని మహింపరుస్తూ దాంట్లో ఉండే ఒక భాగ్యం దయచేయండి. తీసుకొచ్చిన పిడికెళ్ళు, దశమ భాగాలు, ప్రథమ భాగం మీ చేతులు పెడుతున్నాం. మరి సరే అర్పణ మీ చేతులు పెడుతున్నాం, చెప్పిన సాక్ష్యాన్ని మీ చేతులు పెడుతున్నాం. సమస్తాన్ని మీరు చూసి ఉన్నారు కనుక మీరే సహాయం చేసుకోమని గ్రహించండి. నాయనా నీకు వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రతి దుష్ట శక్తిని యేసునామములో గద్దిస్తూ ఉన్నాము తండ్రి. నీకు వ్యతిరేకంగా రూపిన ఏ ఆయుధము కూడా వద్దులని చెప్పావు కనుక ప్రభా, నీకు వ్యతిరేకంగా లేచే ప్రతి దుష్ట శక్తిని యేసునామములో లయపరుస్తూ ఉన్నాం. అలనాడు తండ్రి సౌలుని పౌలుగా మార్చా మీకు స్తోత్రాలు. అలనాడు బర్నబాను ప్రభా నీ గొప్ప సేవకుడిగా మార్చా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీకు వ్యతిరేక ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ సేవకులు మారుస్తూ ఉన్నావు. ఇదిగో తండ్రి ప్రవీణ్ పగడాల గారిని అతమార్చినటువంటి తండ్రి ఆ దొండగలతో మీరు మాట్లాడండి, ప్రభుత్వంతో మీరు మాట్లాడి ప్రభుత్వం తండ్రి న్యాయం చేయడానికి
ముందుకు రావడానికి సహాయం దయచేయండి. ఒకవేళ ప్రభు దోషులై ఉన్నట్టయితే ఆ దోషుల్ని ప్రభు ఇంకొక పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి మేము నీతిమంతుని చంపామే అని ఆందోళనతో ప్రభు వారి తండ్రి మరి వారిని నీ సేవ చేయడానికి నీ సేవకులుగా పౌలుని సౌలుగా మార్చినట్టుగా వారిని మార్చి గొప్ప సాక్షులుగా వాడుకుని మీరే మహిమ పొంది ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహిమా ఘనత ప్రభావం పొంది దీవుని దయచేయండి. చేరవచ్చిన చిన్నల్ని పెద్దల్ని కాసి కాపాడండి. ఇదిగో నాయన ఈ యొక్క నాయన మార్చిన చివరి తేదీ వరకు 30వ తేదీ వరకు కాపాడారు తండ్రి. ఒక తేదీ మా ముందు ఉంది. మీ చిత్తమైతే మరి ఏప్రిల్లో ప్రవేశపెడుతుండగా ఏప్రిల్ అంతా కూడా కాపాడి సహాయం చేసి ఈ యొక్క సేవకు సహకరించిన ప్రతి ఒక్కరిని, నెల సంధిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, అలాగే నీ సేవని కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి మీరే మహిమ పొంది బలపరిచి ఆస్వాదిస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొచ్చుందాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె అందరి లేచిలో పడదామండి. అందరి లేచిలో పడదాం. నాతో చెప్పండి. పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరున్నాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడి నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరిన పరిశుద్ధులకును సర్వలోకల పరిశుద్ధులకును ఇంతవరకు ఈ ప్రార్థన ఆలకించినటువంటి సర్వలోకానికి ఇవి యూట్యూబ్ ద్వారా లేక లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి కాశీ కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.